సరే మీకు శాస్త్రి గారు అనగానే మీకు బాగా ఎన్నో పాటలు నచ్చుతాయి. బట్ మీ నోటి నుంచి మీకు వెంటనే గుర్తొచ్చే పాట చెప్పాలంటే ఓ చాలా ఉంటాయి కదా. కష్టం. చక్రం అలాగే ఉంటది. ఆ పాట దగ్గరికి వస్తాం. వస్తారని తెలుసు నాకు. ఆ పాటది మీరు వచ్చాక రాకపోతే ఎందుకంటే 30 ఎపిసోడ్లు చేస్తే 30 ఎపిసోడ్లోనే ఆ పాట మాట్లాడాల్సి వచ్చింది. అసలు కథానాయకుడు మీరే కదా. సో అంటే చాలా ఉన్నాయండి. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అది నేను పాడితే బాగోదు. ఇలాంటివి పాడితే సూపర్ సాంగ్ సార్. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. సడన్ గా అడిగేసరికి కొంచెం ట్యూన్ మార్చాను. మోర్ ఫోకసింగ్ ఆన్ ది వర్డ్స్. వర్డ్స్ మనకు కావాల్సిన శాస్త్రి గారు ట్యూన్ ఈ రోజు అంతా వర్డ్స్ బాగుంది. అంటే శాస్త్రి గారి పాటలు అంటేనే ఆప్టిమిజం కి డెఫినేషన్. కథలో ఎవ్వరు వేకువ వచ్చినా అనుకుని కోడి కూత నిద్ర ఆగిపోదుగా. ఎవరు లేవరు అనుకుని కోడి కూయడం ఆగితే దాని పని అయితే అది చేసుకెళ్తుంది. జగతికి మేలు కొలుపు మానుకోదుగా. ఈ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా సార్. నేను ఐ థింక్ 10th చదువుతున్నాను నేను. ఆ 2000 చూసాను. ఈ పాట నాకు విపరీతంగా నచ్చి అడిగితే ఆయన తండ్రి కూతురు ఆవిడ ఒక డౌన్ఫాల్లో ఉంది. సో ఆవిడలోంచి వచ్చిన ఒక చిన్న క్వశ్చన్, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. దీంట్లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి సార్. నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపున క్వశ్చన్ ఉందండి తండ్రికి. నడవకుండా ఉండలేరుగా అటో ఇటో ఎటో వైపున ఒక ఆన్సర్ ఉంది సార్. సో ఆయన చెప్పింది అది. ఈ 2 ఉన్నాయి దీంట్లో. అందుకని తండ్రి అనుభవంతో మాట్లాడుతున్నాడు. సో మొదటి వాడు ఎప్పుడు ఒంటరే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరిదే మరి, వెనక వచ్చే వాళ్ళకి అది మార్గం అవుతుంది తండ్రి అనుభవంతో చెప్తున్నాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్ సాంగ్. సో ఆయన ఆ సటిలిటీస్ కూడా చాలా పక్కాగా పట్టుకునేవారు సార్ ఆయన. నేను ఎంత సింపుల్ గా చాలా పెద్ద డీప్ గా రాశారు. అంటే పెద్ద ఫిలాసఫీ ఉంటుంది దాంట్లో. చాలా సింపుల్ గా చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా ఉంటది. ఇంకా వెళ్తే లోపల అదో అబ్బో. ఇంకోటి గమ్యంలో ఒక సాంగ్ ఉంటుంది కదా, ఎంతో వరకు ఎందుకొరకు. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు. అంటే బేసిక్ గా జర్నీ ఇంపార్టెంట్. జర్నీ అనేది చేయడం మొదలు పెడితే ఎప్పటికో అప్పటికి నువ్వు డెస్టినీ చేరుకుంటావు అనేది. జర్నీ ఇంపార్టెంట్.